కలిసి చనిపోయిన అడవి పందిని పూడ్చిపెట్టడానికి లక్కెళ్తూ ఉంటారు. అలాగే వీళ్ళు గోతిని తవ్వుతూ ఉండగా వీళ్ళకి భూమిలో పురాతన కాలం నాటి ఒక శవపేట కనపడుతుంది. అప్పుడు వీళ్ళు ఎవరినో ఇక్కడ సమాధి చేసి ఉంటారని, అలా సమాధి చేసిన దాన్ని మనం తెరవకుండా ఉండడమే మంచిదని చెప్తారు. కానీ ఈ వ్యక్తి దాని లోపల ఏవైనా విలువైన ఖజానా ఉండవచ్చని త్వరగా తవ్వమని వీళ్లకు డబ్బులు విసిరేస్తాడు. అప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఆ శవపేటిక బయటికి తీసి దాన్ని పైకి లేపుతూ ఉండగా ఆ శవపేటికలో నుండి తెల్లటి జిగురు ఈ కుర్రాడి ముఖం మీద పడుతుంది. అలాగే చూస్తుండగానే ఆ శవపేటిక బద్దలయ్యి అందులో ఉన్న విషపూరితమైన పాములన్నీ ఈ కుర్రాడి మీద పడిపోతాయి. అప్పుడు వీళ్ళు ఆ పాముల దృష్టి మళ్లించడానికి ఆ అడవి పందిని లాక్కొచ్చి ఆ గోతులోకి విసురుతారు. కానీ పాములు ఆ అడవి పందిని పట్టించుకోకుండా అక్కడే ఉన్న ఒక గుహలోకి వెళ్ళిపోతాయి. ఇది చూసి ఈ వ్యక్తి ఆ గుహలో విలువైనవి ఏవో ఉన్నాయని, వాటికే ఈ పాములు కాపలాగా ఉంటున్నాయని అనుకుంటాడు. కానీ మిగతా వాళ్ళు మాత్రం ఇక్కడ ఎక్కువసేపు ఉంటే ప్రాణాలకే ప్రమాదమని త్వరగా వెళ్ళిపోదామని అంటూ ఉంటారు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ కామెంట్ చేయండి.